హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ప్రాబ్లం చూద్దామండి. ఇవి ప్రీవియస్ పేపర్ అంటే మీకు ప్రజెంట్ జరుగుతున్నాయి కదా, ఆ పేపర్లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు π/2 దెన్ షో దట్ xy ప్లస్ yz ప్లస్ x ఈక్వల్ టు 1. ఓకే, ఈ ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే tan ఇన్వర్స్ x ఉన్నాయి కదా, వాటిని ఏ అనుకోండి. tan ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏమంటున్నాను, ఏ అంటున్నాను. నెక్స్ట్ tan ఇన్వర్స్ వైని tan ఇన్వర్స్ y ఈక్వల్ టు b. నెక్స్ట్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు c. ఇక్కడ మనకి ఏముంది, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఉంది కదా, ఈ ప్లేస్లో a b cని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఎంత ఉంది, π/2 ఉంది. ఓకే, ఇప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు ఏం రాయొచ్చు, a ప్లస్ b ఈక్వల్ టు π/2. ఈ ప్లస్ సి కాస్త ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ సి అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ట్యాన్ అప్లై చేయండి రెండు వైపులా కూడా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే రైట్ హ్యాండ్ సైడ్ రెండు వైపులా కూడా ట్యాన్ అప్లై చేయండి. అప్లై ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ట్యాన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan of π/2 మైనస్ c. tan of a ప్లస్ b ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు, ఇక్కడేముంది tan ఆఫ్ π/2. పై అంటే 180 కదా, 180/2 అంటే 90. అంటే tan ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఏంటి, కాట్ తీటా కదా. ఓకే, ఈ కాట్ తీటాని ఏమని రాయొచ్చు మనం, కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా అని రాయొచ్చు. బట్ ఇక్కడ తీటా ప్లేస్లో మనకి ఏముంది, సి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమని రాయొచ్చు, కాట్ తీటా కదా, కాట్ తీటా అంటే 1/tan తీటా అంటే 1/tan సి అని రాయాలి. ఎందుకంటే తీటా ప్లేస్లో మనకున్నది సి కాబట్టి. tan ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏమన్నాం మనం, ఏ అన్నాం కదా, దాని నుండి x ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, tan a అని రాయొచ్చు. ఓకే, అలానే tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఏమంటున్నాము, b అంటున్నాం కదా, దీని నుండి b ఈక్వల్ టు tan ఇన్వర్స్ అలా వెళ్తే ఏమవుతుంది, tan b అవుతుంది. అంటే ఇప్పుడు మనకి tan a ప్లేస్లో ఏం రాస్తాం, x రాస్తాం, tan b ప్లేస్లో y రాస్తాం. ఓకే, ఇప్పుడు tan a ప్లేస్లో ఏం రాస్తాం, x ప్లస్ tan b ప్లేస్లో y బై 1 మైనస్ x ఇంటూ y ఈక్వల్ టు 1 బై, ఇప్పుడు tan c ప్లేస్లో ఏమని రాస్తాం, z రాస్తాం. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, z ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు 1 మైనస్ xy. ఓకే, అంటే ఏమవుతుంది, zx ప్లస్ ZY, ఈ మైనస్ XY అలా ఈక్వల్కి ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ XY అవుతుంది. ప్లస్ XY ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది ఏంటి, ఓన్లీ 1. ఇదే ఆన్సర్. ఓకే, ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికన్నా పెయిడ్ కోర్సెస్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి.